పట్టించుకునే పరిస్థితుల్లో ఉంటే మరి ఎప్పుడు చెప్పండి. ఇప్పుడు దాదాపుగా 77 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బీసీలు ఇంకా అడుక్కునే స్థితిలోనే ఉన్నారు. అనగారిన కులాలు, యాచక కులాలు ఇవి. ఈ కులాలకు ఏదో గమస్కము ఈ పంచాయతీ దీనికి కానీ సర్పంచ్లు కానివ్వండి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కానివ్వండి, చిన్న చిన్న పోస్టులు గమస్కము వాటి ద్వారా నన్ను లబ్ధి పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటే దాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేదు. దీనికి అంతటికి కారణము అగ్రవర్ణాలు. వాళ్లకు రాజ్యాధికారం కావాలి, వాళ్ళు మనల్ని పాలించే వాళ్ళు అయిపోయారు, వాళ్ళు పాలకులు అయిపోయారు, మనం పరిపాలించే వాళ్ళు అయిపోయారు. మన లోపల ఐక్యత లేనంత వరకు, మన లోపల ఐక్యత రానంత వరకు ఎవరు కూడా మనకు లాభం చేకూర్చేటువంటి పరిస్థితి లేదు. మరి ఇప్పటికైనా కానీ మేము ప్రభుత్వంతో విన్నవించుకుంటున్నాము. అయ్యా మీరు చేసింది ఏదో చేసిందో ఇప్పటికైనా కానీ మీ ఓపెన్ హార్టెడ్గా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు దీన్ని ముందుకు తీసుకుపోండి. అదేవిధంగా ప్రతిపక్షాలకు బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, మీరు దీనికి సపోర్ట్ చేసేయాలి. లేకపోతే మీ మీద వాళ్ళు, వాళ్ళ మీద మీరు ఒకరి మీద పెట్టుకొని మమ్మల్ని అన్యాయం చేసే పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి మరోసారి మిమ్మల్ని కోరుతూ, మరి దీనికి మనం ఏదైతే మన ఐక్యతను చూపవలసిన అవసరం ఉన్నది. మన వాళ్ళు, మన అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారిని బాగా వినిపించారు వాళ్ళు. కాబట్టి అదే ఐక్యతతోటి మనం ముందుకు పోయి మనం దీన్ని సాధించుకునే వరకు మనం దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఇప్పుడు ఎట్లుందంటే మేము వండినము, మీరు రెడీగా ఉండండి, విస్తాలు వేసుకొని కూర్చుండండి, ఇప్పుడు మేము పెడతామని చెప్పేసి ఒక కుండ పెట్టిండ్రు, ఆ కుండకు అన్ని పొక్కలు పెట్టేసేసి ఆ కుండ నిండంగానే మీకు వండిస్తాం అన్నట్టుగా ఉన్నది. పోయడానికి నీళ్లు పోస్తున్నది, ఆ కుండలకి వెళ్ళి కిందికెళ్ళి నీళ్లు కారిపోతున్నాయి. ఆ కుండ నిండాలి ఎప్పుడు, అది మన వరకు రావాలి ఎప్పుడు. అంటే ఈ అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో ఇది చేసినట్టు చూపిస్తున్నారంటే చేస్తున్నారు కానీ చేసింది ఏం లేదు. కాబట్టి సోదరులారా, ఇప్పటికైనా మనం ఐక్యంగా ఉండి దీన్ని సాధించుకునే వరకు కూడా మనం పట్టు విడవకూడదని చెప్పేసి కోరుకుంటూ, మనకి ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఇప్పుడు జాతీయ న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం